హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీవెన్ బ్లాగ్స్. నేను మీ వెనిలాని. ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వ్లాగ్లో కరెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు మేము హైదరాబాద్ టు భద్రాచలం వెళ్తున్నాం ఫ్యామిలీ అందరితో కలిసి. అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్, మా ఆడపడుచుతో కలిసి వెళ్తున్నాము. ఇది అన్ప్లాన్డ్ ట్రిప్ అండి. ఇది స్టే ట్యూన్డ్ అండి. అప్డేట్స్ మీకు వెళ్ళే దారిలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు. బాయ్. మా ఇంటి దగ్గర నుంచి భద్రాచలం 320 కిలోమీటర్స్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 AM అయింది. మీకు మిడిల్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మేము సూర్యాపేట దగ్గరలో ఉన్నాము. ఇప్పుడే సూర్యాపేట టు ఖమ్మం హైవే క్రాస్ అయ్యాము. సూర్యాపేటలో ఖమ్మం హైవేలో టిఫిన్స్కి ఆగాము. టిఫిన్స్ అన్నీ యావరేజ్గా ఉన్నాయి. ఇడ్లీ, దోశ, బోండా తీసుకున్నామనండి అందరము. నేను మటుకు ఇడ్లీ తిన్నానండి. ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చి 8:30 AM అవుతుంది. ఇడ్లీ టిఫిన్స్ తినేసి కొంచెం మంచిగా కాఫీ కూడా తాగేసి మేము ఇంకా బయలుదేరామండి ఖమ్మం క్రాస్ అయిందండి. 9:30 అయింది. ఖమ్మం క్రాస్ అయ్యేసరికి పోలీస్ స్టేషన్ ఖమ్మం దగ్గర. రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. చాలా నీట్గా కూడా ఉన్నాయి. రోడ్స్ అన్నీ ఎక్కడ గతుకులు ఎక్కడ నీట్గా ఉన్నాయి. వయా కొత్తగూడెం రోడ్డుకి వెళ్తున్నామండి మేము. ఇట్లా రోడ్స్ అన్నీ క్లీన్గా మంచిగా ఉంటే మనం మంచిగా ట్రావెల్ కూడా మనకి అంత ఇబ్బంది రాదండి. మనకి మంచిగా వెళ్ళిపోవచ్చు. హాయిగా పాటలు వినుకుంటూ వెళ్ళిపోవచ్చు రోడ్ అంతా. 11:30 అయ్యేసరికి మేము భద్రాచలం చేరుకున్నామండి. ఆ రోజు హాలిడేస్ కాబట్టి 3 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి రష్గా ఉన్నారండి. భక్తులందరూ చాలా రష్గా అనిపించింది. మేము ముందుగానే 300 రూపీస్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము కాబట్టి మాకు దర్శనంకి అంత టైం ఏం పట్టలేదు. కానీ ఫ్రీ దర్శనాలు మాత్రం చాలా రష్ ఉన్నారు. మాకు 1/2 hour వరకే రాముల వారి దర్శనం చేసేసుకున్నాము. నేను మా అత్తగారు హాయ్ చెప్తున్నాం చూడండి. ఇంకా తిరుగు ప్రయాణంకి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయామండి. అరౌండ్ 2 PM అయింది అప్పుడు. ఇంకా ఫ్యూచర్లో మేము ట్రావెల్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ముందుగా ట్రావెల్ వ్లాగ్స్ పెడతాను ఫొటోస్ అన్నిటికీ. బాయ్. జై మీ వెనిలాని. ఇది నా ఫస్ట్